శ్రీమాత్రే నమః. ఉగాది నుండి శ్రీరామనవమి వరకు వసంత నవరాత్రులు జరుపుకోవడం కొంతమంది ఇళ్లలో ఆచారంగా ఉంటుంది. లేనివారు శ్రీరామనవమి రోజు, ఉగాది రోజు గుడికి వెళ్ళి నమస్కరించుకొని వస్తూ ఉంటారు. అయితే మా ఇంట్లో శ్రీరామ నవరాత్రులు మేము ఇప్పటివరకు ఎంతో ఘనంగా చేస్తూ వస్తున్నాము. తరతరాల నుండి వస్తున్న ఈ ఆచారాన్ని మా ఇంట్లో ఇప్పటికీ జరుపుకోవడం అనేది ఆ శ్రీరామ సీతమ్మ వారి యొక్క అనుగ్రహంగానే భావిస్తాము. అయితే ఉగాది నుండి పట్టాభిషేకం వరకు కూడా ప్రతిరోజు ఒక ప్రత్యేకమైన రోజుగా చెప్పబడుతూ ఉంటుంది. ఈరోజు 3వ రోజు, అంటే గౌరమ్మని కూర్చోబెట్టి ఈరోజు మేము మళ్ళీ అక్షయ తృతీయ వరకు కూడా నెల రోజులు గౌరమ్మని కూర్చోబెట్టి, అంటే మన ఇంటి ఆడపడుచులాగా ఆమెకి మర్యాదలు చేస్తూ ఉంటాము. తర్వాత గవర్ని అని నెల రోజుల తర్వాత అక్షయ తృతీయ తర్వాత మనము మూడవ తదియ కానీ 4వ తదియ నాడు కానీ మళ్ళీ భోజనం పెట్టి పులిహోర, పరమాన్నం, పాయసము, కర్జలు ఇవన్నీ నైవేద్యంగా పెట్టి ఇంటి ఆడపడుచులని కూడా పిలిచి బొట్టు పెట్టి మనకు వీలైనంత వాళ్ళకి కానుకలు ఇచ్చి భోజనం పెట్టి తాంబూలాలు ఇచ్చి పంపిస్తూ ఉంటాను. అయితే ఇందులో ఒక ముఖ్యంగా గమనించాల్సింది ఏమిటి అంటే, మనము ఒకరిని చూసి నేర్చుకొని చేస్తూ ఉంటాము. ఏవైనా పూజలు కానీ ఆచారాలు కానీ అంటే మనకు చేయాలనిపించి చేస్తూ ఉంటాం. కానీ సనాతన ధర్మంలో మన ఇంటి ఆచారాలను బట్టి మనము వ్యవహరించడం అనేది, అది మనం వ్యవహరించడం అంటే ఆ విధంగా మనం పూజించడము, ఆ విధంగా మనం ఉండడము అంటే అది మనకి భగవత్ సంకల్పం ఉంటేనే తప్ప మనం నెరవేర్చుకోలేము. అందుకు మనము ఈ జన్మకైనా సరే ఆ భగవంతుని పాదాలని పట్టుకొని మరు జన్మ ఒకవేళ ఉంటుంది ఖచ్చితంగా. మోక్ష మార్గంలో ఉన్న మనం ఇప్పుడే మోక్షంకి వెళ్ళలేము. ఎందుకంటే అంతటి స్థాయికి రావాలి అంటే ఇంత యోగం ఉండాలి. అందుకని మనం కనీసం వచ్చే జన్మకి పుట్టి ఆ జన్మ మనకి చివరి జన్మ అయ్యి మోక్ష మార్గంలోకి వెళ్ళాలి అనుకొని మనం ఇప్పటి నుండే భగవంతుని పాదాలను పట్టుకొని మనము శరణాగతి పొంది భగవంతుని సేవలో మనం నిమగ్నమై ఉండి మనకేదైతే సంకటం కానీ, ఏదైనా సంతోషం కానీ, ఏదైనా మనం ఒక పనిని చేయాలనుకున్నా మొదటగా భగవంతుడి ముందర మనము ఆ పనిని, అంటే ఆ విషయాన్ని ఆ భగవంతుడికి మనం మొదటగా చెప్పి ఆ తర్వాత నువ్వే నడిపించేది నువ్వే, ఫలితాన్ని ఇచ్చేది నువ్వే అని సదా సర్వదా నీ సేవలోనే నేను తరిస్తున్నాను స్వామి అని ఖచ్చితంగా ఆయనని మనం పట్టుకున్నట్టయితే మనము వచ్చే ప్రతి సంకటాన్ని ఆయన ముందు ఉంచి నిలదీసి మనం మంచి మార్గంలోకి వెళ్ళడం అనేది ఖచ్చితంగా ఖాయమండి. ఇది నా జీవితంలోనే నాకు ఎన్నోసార్లు నిరూపణ అయింది. శ్రీమాత్రే నమః. లోకా సమస్త సుఖినో భవంతు. జై శ్రీరామ్.